నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. కాకినాడ జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎస్ మాధవ్ పర్యటన కమల వికాసం కనిపించింది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఇవాళ కాకినాడ నగరానికి వచ్చిన మాధవ్కు కూటమి పొత్తు ధర్మంలో భాగంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ శ్రేణులతో కలిసి కమలదళ అధిపతి మల్లెది సత్యలింగ నాయక్ పిఠాపురం మహారాజా విగ్రహాలకు పూలమాల వేసి వారి సేవల్ని శ్లాఘించారు. అనంతరం పార్టీ నాయకులతో పాదయాత్ర నిర్వహించారు. 11 ఏళ్ల మోదీ పాలనలో అమలు చేసిన పథకాలను వివరించారు. చూడండి ఇంకో 4 చైర్లు ప్లీజ్. రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించాను. తొలి గడప నుంచి రాయలసీమ నుంచి ప్రారంభమైంది. ఇవాళ ఇది 19వ జిల్లా. ఆ విధంగా కాకినాడ కొత్తగా విభజన జరిగి ఏర్పడిన తర్వాత ఈ కొత్త జిల్లాకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ విధంగా కొత్త జిల్లా అనేక రకాల ఇష్యూస్ మన ప్రాంతం మొత్తం మిగతా ప్రాంతాల కన్నా బాగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇక్కడ పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా కొంత ఆర్గనైజ్డ్ సిటీ ఉందంటే అది కాకినాడ. ఆ విధంగా కాకినాడలో ఉండే సిటిజన్స్ చాలా జాబులుగా ఉంటారు, అలాగే అనేక యాక్టివ్ గా డైనమిక్ గా ఉంటారని మనకి తెలిసింది. ఆ విధంగా మంచి డైనమిక్ పీపుల్ ని ఉదయం కలవడం చాలా సంతోషం. మీ అందరినీ కలవడంలో 2 ముఖ్య ఉద్దేశాలు. ఒకటి, ఛాయ్ పై చర్చ అనేది ఏదో కొత్త కార్యక్రమం కాదు. మా నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛాయ్వాలాగా తన జీవితాన్ని ప్రారంభించి అనేక విషయాలు ఆయన ఈ యొక్క టీ అడ్డాల్లో ద్వారానే నాకు తెలిసాయనే విషయం చెప్పడం. ఆయన 2014 ప్రధానమంత్రి యొక్క ఎన్నికల సందర్భంగా అన్ని చోట్ల మా చేత ఈ కార్యక్రమం చేయించారు. ప్రజల న్యాయం తెలుసుకోవడానికి, ప్రజా స్పందన తెలుసుకోవడానికి, అలాగే ప్రజలు ఇచ్చిన సూచనలు తీసుకోవడానికి ఒక ముఖ్యమైన వేదిక మీరు భావిస్తున్నారు. ఆ విధంగా మా నాయకుడు ఈ యొక్క చిన్న సమావేశాల ద్వారానే అంత పెద్ద మహానాయకుడిగా ఎదిగాడనేది వాస్తవంగా చిన్న కుటుంబం నుంచి క్రమశిక్షణ పట్టుదల కారణంగా నా స్థానానికి వచ్చారు. అలాగే అనేక మీకు అందరికీ తెలుసు, ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా ఏదైతే ఇన్ఫార్మల్ అంటే అనౌపచారిక చర్చల ద్వారా జరుగుతాయి. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వాలని ఇటువంటి చర్చల్లోనే వస్తుంది. అలాగే యుద్ధాలు కూడా వాటిలోనే ఇద్దరి మధ్య సంఘర్షణ మాట పెరిగి ప్రపంచ యుద్ధాలు, 2 ప్రపంచ యుద్ధాలు 2 దేశాల మధ్య అంగీకారం కుదరక రాలే. చిన్న ఇన్సిడెంట్ ఒక రాజు మన ఎవరో హత్య చేస్తే హత్య కారణంగా వాళ్ళు గ్రూపులుగా వ్యవహరించారు. అలాగే దాని ద్వారా యుద్ధాలు రావడం జరిగింది. మన ప్రాంతంలో పల్నాడు యుద్ధం కూడా కోడి పందాలు జరుగుతున్న సందర్భంలో సంఘర్షణ ఆ విధంగా యుద్ధానికి దారితీస్తుంది. ఆ విధంగా అనేక రకాల సంఘటనలు మనకి కనిపిస్తున్నాయి. ఇవాళ ఈ యొక్క ఛాయ్ పై చర్చలో మీ అందరినీ కూడా అడిగే 2 అంశాలు ఏంటంటే మన ప్రాంతానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు, అంటే ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన మూల ఈ అంశం ఉంది. ఈ అంశాన్ని రాజకీయ పక్షాలు అనేక సంవత్సరానికి దృష్టి పెట్టలేదు. అవి దృష్టి పెడితే బాగుంటుంది. ఇది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది. చాలా ప్రోగ్రెసివ్ గా కన్స్ట్రక్టివ్ గా అనేక విషయాలు ఆలోచన చేస్తుంది. కాకినాడని స్మార్ట్ నగరంగా చేసి మనకి జరిగిన 3 స్మార్ట్ నగరాల్లో కాకినాడ కూడా ఒకటి. కాకినాడ ఆ విధంగా ఆ యొక్క స్మార్ట్నెస్ వచ్చిందా లేదా, స్మార్ట్నెస్ లో ఉండే లోపాలు, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ప్రకృతి వనరులు కూడా బాగుంటాయి. మన దగ్గర కోరంగి ఏదైతే పోర్టులో ఒక అద్భుతమైన పోర్టు, ప్రపంచంలో ఇంత పెద్ద పోర్టు ఎక్కడ ఉండేది కాదు. అటువంటి ఓడల రేవు తర్వాత ఈ విధంగా సుమారు 200 సంవత్సరాలు అటువంటి చారిత్రాత్మక నేపథ్యం కూడా మన ప్రాంతానికి ఉంది. అలాగే మన ప్రాంతంలో దేవాలయాల వ్యవస్థ కూడా అద్భుతంగా మన పిఠాపురం సంబంధించిన దత్తాత్రేయ పీఠం కానీ, గురువులకి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, పాదగాయ కానీ ఇవన్నీ కూడా అద్భుతాలు. నిజంగా నేను ఆ విధంగా మనం తీసుకొని వెళ్ళగలిగాము. మన ప్రతి మాధవ స్వామి ఆలయం ఇవన్నీ కూడా ప్రపంచంలో ప్రత్యేకమైన అంశాలు. ఆ ప్రత్యేకత ముందు తీసుకెళ్లడంలో మనం నిజంగా విఫలమయ్యాం. ముందుకు తీసుకెళ్ళగలిగాం.
అలాగే మనకి అద్భుతమైన కోర్టు ద్వారా మన ప్రాంతం ఏ విధంగా ముందుకెళ్ళాలి, అలాగే ఒక పెద్ద సెజ్ జిఎంఆర్ ఆధ్వర్యంలో ఒక సెజ్ నిర్మాణం చేసిన తర్వాత అనిపిందో చేస్తున్నారు. దాన్ని అనుకున్న విధంగా అది ముందుకెళ్ళలేదు. ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి కనుక మీరు తప్పనిసరిగా మొదటిది మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఈ అంశాలు తీసుకుంటే బాగుంటుందని. రెండో అంశం